Andariki Namaskaram, everyone. Trailer Miku Nachandani Assistandanu. తెలుగు నేర్పించింది మీరే కదా? Is it right? No? యా పర్ఫెక్ట్ స్నేహ. So, thank you so much that you all guys are here. We are so grateful. And I'm so blessed to be here tonight. And I would like to thank my entire team, my super talented director, producer, writer, my co-actor, Pawan Garu, and beautiful Sahiba Garu, and my co-star, uh, uh, all the, sorry, entire team, the experienced actors. I would like to thank our DOP, Sajesh Garu, our music director, Karthik Garu, and our choreographer, Raj Garu, and the entire team. And also, I would like to thank my family, my whole family, my mom, dad, and my Didi, Jiju, Ashmeet, Himanshu. Thank you so much, guys, for supporting me. And I hope, guys, you all like the movie, our movie Average Student Nani, releasing on 2nd of August. Please go watch, with your family, with your friends, and हमें बहुत सारा प्यार दीजिए, please. Bye bye. Thank you. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా సాహిబా విల్ స్పీక్. కమ్ సాహిబా. అందరికీ నమస్కారం. యా అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? So how did you all like the trailer? Superb, yeah. I'm really happy to see that. I'm really excited for that. And I'm overwhelmed right now again. This today, this film is really special for me. It's my first Tollywood film. And thank you all for joining us here and making it even more special. This is like a dream come true for me. And all the credit goes to our multi-talented director, producer, writer, co-actor, Pawan Garu, for having this faith in me and introducing me to this world of cinema. Forever grateful for this. And our DOP sir, Sajesh sir, for making us look so beautiful, for putting everything together. Karthik sir, for such a great, beautiful music in the film. And to our entire cast and crew for being there and being so supportive. Please guys, show us some love. Our film is releasing on 2nd August. Average Student Nani. Cinema theatre lo chudandi. Enjoy chestara. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సాహిబా. బ్యూటిఫుల్, చాలా క్యూట్గా అనిపించింది ఆ స్పీచ్. అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ మోస్ట్ టాలెంటెడ్ యాంకర్, యాక్టర్ జాన్సక్కకి చేస్తున్నాను మైక్ నేను. హలో అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది నేను అసలు ఒక స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకుని మాట్లాడడం, అది కూడా ఒక సినిమా ప్రమోషన్కి మాట్లాడడం చాలా రోజులైంది. ఆగస్ట్ మొదలైతే యావరేజ్ స్టూడెంట్ నాని 2వ తారీఖు తోటి రిలీజ్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ వెరీ 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 ఎంత కష్టపడి సినిమాలు చేస్తామో మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమా అంత బాగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఐ విష్ యావరేజ్ స్టూడెంట్ నాని చాలా చక్కటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 2 నానితో మొదలు పెడితే ఆ తర్వాత డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద రోల్స్, అన్ని రకాల రోల్స్ ఉన్నా కూడా నేను ఐ చోస్ టు బీ హియర్ టుడే ఫర్ వన్ పర్సన్, పవన్. టుడే ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ దిస్ ప్రొడక్షన్. ఈ పాత్ర ఒక సాధారణమైన యావరేజ్ స్టూడెంట్ నాని ఎంత యావరేజో చదువులో ఇలాగే బిహేవ్ చేయొచ్చు,
రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఇలాగే బిహేవ్ చేయొచ్చు, అల్లరి తగాదాల్లో చిలిపిగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేయొచ్చు. కానీ ఆ యావరేజ్ స్టూడెంట్ నాని తల్లులు కూడా ఇలాగే ఉంటారు. ఆ ప్రతి తల్లికి కూడా తన నానిది తప్పు లేదు అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే నానీల్ని నడిపిస్తుంది. ఆ తల్లి యొక్క నమ్మకం, ఆ తల్లి యొక్క ప్రేమ ఒక్క ఫోన్ కాల్లో పవన్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, లైక్ వై హీ వాంటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్ దేర్. నేను ఎంతసేపటికి ఈ మధ్యకాలంలో గీతకి స్టేజ్ ఇచ్చేసి పెద్ద తెర మీద ఉన్నాను కాబట్టి పాత్రకి నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తాను. ఆ పాత్రకి నేనేం తీసుకురాగలను, నాని తల్లిగా నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ నాని. ఎగ్జాక్ట్లీ ఒక పాత్ర తల్లి ఎలా బిహేవ్ చేసిందో నేను ఈరోజు ఒక కో యాక్టర్గా అస్సలు కాన్ఫిడెంట్గా కనిపించిన ఈ పవన్ని ఎలా బిలీవ్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఫోన్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడో ఈ పిల్లోడు, సెట్లోకి వచ్చిన తర్వాత హీ డిడ్ నాట్ లుక్ కాన్ఫిడెంట్ అట్ ఆల్. హీ వాజ్ లుకింగ్ యావరేజ్. సో ఇంకెవరున్నారయ్యా అని చూస్తే met Sajesh on the set. I said okay, ఇక్కడ బలం ఉంది. హీ ఫౌండ్ ది రైట్ టీమ్. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు, తనే డైరెక్ట్ చేస్తూ తనే ప్రొడ్యూస్ చేస్తూ యాక్షన్ చెప్పుకుని ఒక లీడ్ రోల్లో, అది కూడా కన్ఫ్యూజ్డ్ నాని క్యారెక్టర్లో హౌ ఈజ్ హీ గోయింగ్ టు మేనేజ్ అని నాకు కొంచెం ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ వేవరింగ్, ఫస్ట్ డేనే వేవరింగ్ అనిపించింది. దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ బాయ్ హ్యాస్ కన్విక్షన్, బిలీఫ్ ఉంది. తన రైటింగ్ మీద, తను చెప్పాలి అనుకుంటున్నటువంటి ఒక పాయింట్ మీద చాలా గట్టి పట్టు ఉంది. మీకు కనిపించవచ్చు ఈ హాట్ సీన్స్లో, చాలా రొమాంటిక్ సీన్స్లో కొంచెం ఎక్స్ప్లిసిట్గా చూపించబడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. దీనికేంటి ఝాన్సీ వచ్చి ఇంత నుంచుని ప్రమోట్ చేస్తుంది అనిపించవచ్చు. నో, మీరు సినిమా చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత మీ మనసులో యావరేజ్ స్టూడెంట్ నాని మీద ఉన్నటువంటి ఫస్ట్ ఏర్పడిన అభిప్రాయం మారిపోతుంది. దట్స్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ దాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ పవన్, which will ultimately change, and I wish it turns out into a ticket and then it turns out into a view, and I wish the entire team, Karthik, wonderful music here, beautiful songs, and these absolutely gorgeous ladies, you've done a fabulous job. అంటే ఇంత అందమైన అమ్మాయిలు కనిపించినప్పుడు మా నాని పక్కకి తప్పుకుంటూ ఉండాలి, చాలా మొహమాట పడుతూ ఉండాలి లెక్క ప్రకారం. బట్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్. డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, హీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అంటే ఫస్ట్ టైం యాక్టర్గా కూడా తను ఒక ఫస్ట్ టైం లీడ్ రోల్ చేస్తూ చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి కదా. ఒక హీరో పాత్ర మొయ్యాలంటే చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి. అవన్నీ కూడా చాలా తేలిగ్గా చేస్తాడు. బికాస్ హీ వాంటెడ్ టు బీ అన్ యావరేజ్ పర్సన్. He doesn't want to look like one పెద్ద స్టార్లకు కనిపించాలని తపన పడలేదు. అండ్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. అండ్ ఐ సెడ్ నాని అనే ఈ సినిమా, నాని అనే ఈ తపన, ఒక పట్టుదల అందరి వరకు తీసుకురావాలని ఈరోజు నేను ఐ థాట్ ఐ విల్ కమ్ స్టాండ్ హియర్ అండ్ టాక్ అబౌట్ పవన్. పవన్, ఆల్ ది బెస్ట్ యూ నాన్న, అండ్ మే గాడ్ బ్లెస్ యూ మోర్. ఒక సినిమా డైరెక్ట్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుసు, ఒక సినిమాలో యాక్ట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ సినిమాని నిర్మించి ఈ బాధ్యతలన్నీ చేసి పివిఆర్ ఐనాక్స్ రిలీజ్ ద్వారా మనందరి ముందుకు తీసుకురావడం, అది నెక్స్ట్ లెవెల్. అండ్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. Believe in the content. Believe in the content. Just don't go by it. All the media friends here, I know that we are here. నేను స్టేజ్ మీద నుంచి యాంకరింగ్ చేసిన రోజుల్లో ఏ సినిమా అయినా సరే చెప్పాలి కాబట్టి చెప్పేసేదాన్ని. బట్ టుడే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఐ వాంట్ యావరేజ్ స్టూడెంట్ నాని. మీరు యావరేజ్గా చూసినా పర్వాలేదు, హృదయంతో చూసేసేయండి. బ్యూటిఫుల్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మంచి సినిమాకి. అండ్ అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనుదీప్ దేవ్, వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సింగర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్, అఫ్ కోర్స్ ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు వస్తుందన్నమాట అదర్ కొట్టడానికి. అండ్ హనుమాన్తో తను చాలా మంచి హిట్ అందుకోవడం జరిగింది యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. అండ్ కమిటీ కుర్రాళ్ళకు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పాటలు అదిరాను, రీసెంట్గా కలుసుకున్నాం అనమాట. అండ్ అలాగే రాము, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని కూడా వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఆఫ్టర్ సెకండ్ మీ హ్యాండ్లోకి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అది ఎస్, అంతే, ఇంకా అయిపోయింది, మీరు ఆఖరిలో వచ్చారు కాబట్టి ముందుగా మైక్ ఇస్తున్నాం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. కార్తిక్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలా బ్యూటిఫుల్ సాంగ్ పాడాను. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా మొట్టమొదటిగా కార్తిక్ ఇంకా నన్ను ఎవరు పాడిస్తారు అనుకున్నాను. బట్ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ డైరెక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. యా, ఒక లైన్ పాడమని అడుగుతున్నారు. హీరోయిన్ అడిగినప్పుడు, ఎంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అడిగినప్పుడు నో చెప్పలేము.
సారా సారా లవ్లీ తారా నువ్వు నేను వేరా నాలో ప్యారా నీలో చేరా మనసే కలిసే తీరా చిరుకంచెలన్నీ మటుమాయమే రుచి పవనాలన్నీ ఇక చేరువే మలుపుల ఋతువాయే మది తనువుల వశమాయే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ మెన్షన్ రాము, తను అద్భుతంగా మిక్స్ మాస్టర్ చేశారు మన ప్రాజెక్ట్ మొత్తం ఎవ్రీథింగ్. యా రాము ఒక ముక్క. అంటే నాకు టైం తీసుకుంటున్నాడే చూడండి మన మ్యూజిక్ టీం అనమాట. నాకు పర్సనల్గా అందరికీ అప్పుడు నాకు చెప్పే అవకాశం రాలేదు. సో ఈ స్టేజ్ ముఖంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. జస్ట్ యా ప్లీజ్ రాము, మాట్లాడట్లేదా మీరు? ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్. మా వాళ్ళు క్యాప్చర్ చేయడానికి కొంచెం కష్టపడ్డారు కానీ బట్ ఓకే. అండ్ స్పెషల్ మెన్షన్ టీ సిరీస్ వాళ్ళు ఆడియో రిలీజ్ చేశారు. ఐ థింక్ లైవ్లో కూడా వస్తుంది. అండ్ రాజ్ హర్వాణి గారికి స్పెషల్ మెన్షన్. అండ్ అలానే మీరు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా ఈరోజు, అఫీషియల్గా రిలీజ్ అయింది కదా. అండ్ యూట్యూబ్లో ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ రాజ్ హర్వాణి గారు రాలేదు, బట్ యూనో అడిగిన వెంటనే టీ సిరీస్ వాళ్ళు పాటలు నచ్చి వెంటనే రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనరలీ అంటాం కదా, యూనో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో ఇలా మాట్లాడుతున్నాం. కాకపోతే మనం 5th నుంచి 10th వరకు అన్ని సబ్జెక్టులు చదువుతాం అనమాట. యావరేజ్ స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్టులో మాత్రం కొన్ని మార్క్స్ తెచ్చుకొని, కొన్ని సబ్జెక్టులో ఎక్స్ట్రాడినరీ మార్క్స్ తెచ్చుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ తెచ్చుకుంటారు. సో డెఫినెట్గా తను ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా, యాక్టర్గా సూపర్గా తన బాధ్యతలు నిర్వర్తించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. అఫ్కోర్స్ పవన్ అంటే గాలి, సక్సెస్ గాలి. ఆగస్ట్ 2వ తారీఖున మీ వైపు వీయాలి అని, అంటే వీచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో పవన్ కుమార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అమ్మాయిలు పొడుగ్గా బాగున్నారు కదా. యా, అది యాదృచ్ఛికంగా అయినది కాదు, తీసుకునేప్పుడే స్పెసిఫిక్గా క్రైటీరియా ఉంది యాక్చువల్గా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఝాన్సీ మ్యామ్, థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. మీరు చాలా దూరం వచ్చారు. ఇట్ వాస్ రియలీ నైస్. మీరు వచ్చి ఎంతసేపు నుంచి 4 మాటలు రియలీ, ఎస్పెషల్లీ మాలాంటి స్మాల్ అండ్ క్యూట్ మూవీస్కి ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ సో ఈ సినిమా ఫస్ట్ స్క్రీన్ ప్లే ఇంచుమించు 5th వర్షన్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి 20 minutes నరేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత, అరే బావా, ఈ సినిమా నేనే రైట్ చేశాను, డైరెక్ట్ కూడా చేస్తున్నాను, ప్రొడ్యూసర్ కూడా నేనే, మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, లీడ్ యాక్టర్ కూడా నేనే చేద్దాం అంటున్నాను అంటే, మన వాళ్ళు రే వెళ్ళిపో డోర్ వేసి వెనక్కి చూడకు. సో ఐ కెన్ అండర్స్టాండ్, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా అన్నారంటే మీరు కూడా చాలా మంది అనొచ్చు, ఈడే రైటింగ్, ఈడే డైరెక్టింగ్, ఈడే ప్రొడ్యూసింగ్, ఈడే యాక్టింగ్ అని. బట్ నేనే అలా అనుకోలేదండి క్యాస్టింగ్ ఇలాగా. సో సబ్జెక్ట్ ఒక 2.5 years వర్క్ చేసింది ఆ స్క్రీన్ ప్లే. న్యాచురల్గా నేను క్యారెక్టర్స్ కొంచెం స్పెసిఫిక్గా నేను కొంతమంది అనుకున్నాను, ఎస్పెషల్లీ మదర్ అంటే ఝాన్సీ గారు, ఫాదర్ అంటే రాజీవ్ కనకాల్ గారు. ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ దట్ వాళ్ళు నాకు వచ్చారు. సో అలాగే క్యాస్టింగ్ కూడా ఎవ్రీవన్ యాప్ట్ ఉన్న వాళ్ళే పెట్టాను. ఇట్స్ నాట్ లైక్ ఈ వీళ్ళ కోసం రాసుకున్న ఇదని కాదు. నేను ఒక జనరల్గా స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత క్యాస్టింగ్ చేస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, మనం జనరల్గా కాలేజీలో చూస్తుంటాం, కొంతమంది స్టూడెంట్స్ చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళకి పెద్ద కోరికలు ఉండవు, పెద్ద టాలెంట్స్ కూడా ఉండవు, చదువులు ఉండవు, స్పోర్ట్స్ ఉండవు, అమ్మాయిలు కూడా పట్టించుకోరు. కానీ ఒక ఉబలాటం, అందరితో మాట్లాడాలి, రికగ్నిషన్ కావాలి, అలా చెప్పి అటెన్షన్ డెఫిసిట్ కాదు, కాలేజ్ నుంచి ఉండే ఒక కొంచెం ఆ ఇది ఉంటుంది, క్యూరియాసిటీ. బట్ వెన్ యూ సీ వీడికి అందరినీ డామినేట్ చేసి ఏదో ఆల్ఫా మేల్ టైప్ క్యారెక్టర్ కాదు, ఇలాంటి క్యారెక్టర్ మనం చాలా చూస్తుంటాం కాలేజ్లో. ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక జెన్యూన్ క్యారెక్టర్ ఉంటుంది. దట్ ఈస్ నాని, దట్ ఈస్ మన యావరేజ్ స్టూడెంట్ నాని ఇక్కడ. దట్ వాస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో ఇన్ ద హోల్ మూవీ, ఆ క్యారెక్టరేషన్ కూడా. అండ్ సినిమాలో కూడా చూడండి, మనకు ఫీలింగ్ సొసైటీలో
స్టూడెంట్స్కి ఏముంది లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఆ ఫేస్ అంతా ఇట్స్ జస్ట్ చదువుకోవడం మామూలుగానే, అంతా కాలేజ్ అంతా ఫన్నీ కదా, చిల్ కదని. బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఆ ఫేస్ చాలా ఛాలెంజింగ్ అండి, చాలా టర్బులెన్స్ ఉంటుంది. ఆ టర్బులెన్స్ జస్ట్ వాళ్ళకే కాదు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా. టర్బులెన్స్ అంటే చూడండి, అమ్మా నాన్న వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ కాలేజ్ పాస్ అవుతున్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది. అది వెరీ న్యాచురల్, ఇన్ఎవిటబుల్, అది చాలా డిస్టర్బ్గా ఉంటారు. అది దాటితేనే ఫ్యామిలీ కూడా చాలా అందంగా ఉంటుంది. సో నేను ఆ పాయింట్స్ కూడా సినిమాలో చూపించాను. దీంట్లో మా మదర్ రోల్ ఝాన్సీ గారు చేసింది, కానీ రాజీవ్ కనకాల్గా చేసిన ఫాదర్ రోల్ చాలా న్యాచురల్గా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యన ఎస్పెషల్లీ వెరీ ఫస్ట్ బిగినింగ్ 10 minutesలో కొన్ని సీన్స్ వస్తాయి, ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. దాంట్లో ఫాదర్ సన్ వాళ్ళ అన్ని డైలాగ్స్ అంటే నిజంగా మనం చాలా వరకు నాన్నగారితో అంతలా కమ్యూనికేట్ చేయం, మాట్లాడడం. సో ఐ ట్రై టు షో దట్ నిజంగా అలా అన్నప్పుడు కోర్స్ మై డియర్ ఫాదర్స్ ఆఫ్ సొసైటీ మీరు ఫీల్ అయిపోకండి, వాడికి పే ఆఫ్ ఉంటుంది తర్వాత సినిమాలో. ఓకే, ఎస్. టాకింగ్ అబౌట్ ది గర్ల్స్, నేను స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత ఇంకా 1 monthలో ప్రీ ప్రొడక్షన్ వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ చదువుకున్నాను. సినిమా టైటిల్ అప్పుడే లాక్ చేశాను, యావరేజ్ స్టూడెంట్ నాని అని. సో బాగా ఐ ఫెల్ గుడ్, మామ నేనే నాని, ఇది నాని, ఇది హీరోయిన్స్, మొత్తం డామినేట్ చేసి పాడేద్దాం. ఇంకా ఐ వాస్ వెరీ ఖుష్. సో షూటింగ్ అయిపోయింది, కింద మీద దొల్లేసి ఇది చేస్తాం. ఇంకా రషెస్ చూసుకుంటూ రఫ్ కట్ చూసుకుంటాం కదా 8 స్పీడ్లో, చూసి ఐ వాజ్ జస్ట్ షాక్డ్. వాట్ జస్ట్ హ్యాపెన్ బ్రో? అమ్మాయిలు నాని, అమ్మాయిలు నాని అంటే ఈ స్నేహ గారు, సాయిబా గారు కనీసం ఈ నానిగాడే రైటరు, ఈడే ప్రొడ్యూసరు, ఈడే డైరెక్టర్, ఈడే లీడ్ యాక్టర్ కూడా ఎక్కడా జాలి పడలేదు, తొక్కి పడేశారు అసలు. కనీసం ఓకే గ్లామర్ వదిలేండి, అక్కడ మనం వీక్, కనీసం యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ, అరే ఎమోషనల్ సీన్స్, వీళ్ళకి భాష కూడా రాదు, భాష కూడా నేర్చేసుకుని మెమరైజ్ చేసేసుకుని సెట్లో కంప్లీట్ చేసి మొత్తం డామినేట్ చేసి పాడేశారండి. అఫ్కోర్స్ జస్ట్ కిడింగ్ అండి, యాజ్ ఎ డైరెక్టర్ నేను చాలా హ్యాపీ. వాళ్ళ ఆ రోల్ అంతలా డైజెస్ట్ చేసుకుని అంతలా పర్ఫామ్ చేశారని. ఈవెన్ సీన్స్ కూడా అన్నీ మెమరైజ్ చేసుకున్నారు. కాకపోతే యూనో యాజ్ అన్ యాక్టర్ కొంచెం ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఈయన మన ఫీల్డ్లో కనపట్లేదు, అందరూ ఇలా కనపడుతున్నారు, జస్ట్ ఇన్సెక్యూరిటీ అంతే. ఎస్పెషల్లీ ఈ స్నేహ గారికి, సాయిబా గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బికాస్ ఇంటిమేట్ సీన్స్ చాలా అన్కంఫర్టబుల్ అండి, చాలా అన్కంఫర్టబుల్. నో మ్యాటర్ ఎంత కెమిస్ట్రీ ఉన్నా, అండ్ మాకు జీరో కెమిస్ట్రీ, ఎప్పుడు కూర్చొని కాఫీ కూడా తాగలేదు. అలాంటిది అక్కడ అలాంటి సీన్స్ చేయడం అంటే సో ఇట్స్ లాట్ ఆఫ్ అన్కంఫర్ట్. బట్ స్టిల్ వీళ్ళు ఏ రోజున సపోజ్ అన్నారనుకోండి, పవన్ నాకు ఈ సీన్ కంఫర్టబుల్ లేదంటే నేనేం చేయలేను. నేను ఓడికోల్ అన్కంఫర్టబుల్గా కూడా ఫోర్స్ చేసే టైప్ ఫిల్మ్ మేకర్ కాదు నేను. బట్ దే నెవర్, వాళ్ళు ఎప్పుడు అనలేదు, మాట కూడా అనలేదు. దే రియలీ డిడ్ సో ప్రొఫెషనల్లీ. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుంటే నాకు మొత్తం ఆ సీన్స్ కూడా డైల్యూట్ అయిపోయాయి. నేను యాక్చువల్లీ అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం, ఐ మీన్ అమ్మాయిలంటే చాలా గౌరవం, ప్లీజ్ రాంగ్. సో నేను ఆ కాస్ట్యూమ్స్, శ్రేయ గారి కాస్ట్యూమ్స్ కానీ ఆ టచ్అప్ కానీ స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళని బాగా చూపించడం ట్రై చేశాను. సో ఈవెన్ ఆ రొమాంటిక్ సీన్స్ కూడా ఇట్స్ లైక్ మనం నిజంగా ఫీల్ అయ్యి ఈవెన్ అమ్మాయిలు కూడా చూడాలి ఆ మ్యూజిక్కి. కార్తిక్ ఎస్పెషల్ ఐ నో హిస్ బ్యాక్గ్రౌండ్స్ నాకు షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి తెలుసు కాబట్టి ఇలా అందమైన అమ్మాయిలు మంచి ఆయుష్ లాంటి సినిమాలు ఇస్తే ఇంకా కార్తిక్ రెచ్చిపోతాడని నాకు తెలుసు. సో దాని తగ్గట్టు ఉంటాయి, మీరు థియేటర్లో చూసినప్పుడు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ కిస్, ఇక్కడ అందరూ తెలిసే కదా. యా, సో సినిమాలో చూడండి, మనం కాలేజ్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ కిస్ అంటే బ్రో ఇట్స్ గోనా బి వెరీ స్పెషల్ మ్యాన్, ఇట్స్ గోనా రాక్ మ్యాన్, యూ హ్యావ్ నో ఐడియా మ్యాన్, యూ హ్యావ్ టు టేక్ సో మచ్ కేర్ మ్యాన్, యూ హ్యావ్ టు బీ జెంటిల్ అని చాలా రెచ్చిపోతారు మన వాళ్ళు, హైప్ చేస్తుంటారు. యాక్చువల్లీ అదంతా నిజం. ఫస్ట్ కిస్ ఇస్ వెరీ స్పెషల్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో నేను స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు కూడా అది క్యాప్చర్ చేయడానికి ఇన్ డీటెయిల్ రాసుకున్నాను. సో మీరు అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు టీజర్ ట్రైలర్లో ఏదో ఇది ఉందని, బట్ ఇట్స్ వెరీ సెన్షువల్,
shot in very Sajish cinematography, and the way I explained him everything, the girls also, Sneha garu, Saiba garu. So I hope and you will really enjoy those scenes. You'll feel అంటే ఫస్ట్ కిస్ అయిపోయిన వాళ్ళు ఆ మూమెంట్స్ వెంటనే వస్తాయి, లేని వాళ్ళు ఆ ఫ్యూచర్లో ఆ మూమెంట్స్ గురించి తెలుసుకుంటారు. సో యా, సో ఈ సినిమా ప్రోమో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ మీన్ లిరికల్ వీడియోస్, టీజర్ అని చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందులో కొంతమంది శ్రేయాభిలాషులు కూడా కొన్ని ఆనిముత్యాలు లాంటి రాశారు సోషల్ మీడియాలో. 2 సేవ్ చేసుకున్నాను జస్ట్ ఫర్ ఫన్. ఇదెవరో అక్కయ్య రాశారు, అరే నో జస్ట్ ఫర్ ఫన్. ఈ పవన్ గారు మంచి రసికుడిలా ఉన్నాడు. రసికుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్లను తయారు చేస్తుంటే వీడు మన తెలుగు కల్చర్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. నేను రసికుడు భ్రష్టు అంట. ఏమండి అవన్నీ ఇక్కడ నేను ఒకటి యాడ్ చేయాలి తప్పదు. ఐఎమ్ సారీ ఫర్ జాటింగ్ ఇన్. అంటే ప్రతి పుస్తకాన్ని మనం అట్టతోని జడ్జ్ చేయకూడదండి. కనిపించేటువంటి ప్రతి షాట్ని కూడా దాని తాలూకా ప్రభావం ఏంటో తెలియకుండా మాట్లాడకూడదు. ఆ కమెంట్కి మాట. రెండోది, పవన్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే, అక్కడ అదే షాట్ అక్కడ వస్తుంటే ఇక్కడ కింద కూర్చుని నలిగిపోతూ ఉంటాడు, ఇలా 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 తిరిగిపోతూ ఉంటాడు. తన హీరోయిన్లని పేరు పెట్టి సాయిబా గారు, స్నేహ గారు, దివ్య గారు అని మాత్రమే పిలుస్తారు. ఆయనకి ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం, రెస్పెక్ట్. ఈరోజు తను డైరెక్టర్గా చూపించాలనుకున్నటువంటి కొన్ని ఎమోషన్స్ని తెరపై చూపించారే తప్ప భ్రష్టు పట్టించడానికి కాదు. ఐఎమ్ హియర్ విత్ యు మై సన్. థ్యాంక్ యూ. అదే అండి, ఒకటే చదివారు. ఎస్, నాకు లైక్ ఐ సెడ్, నేను ఆడవాళ్ళని చాలా గౌరవం చూపిస్తానండి. ఈవెన్ నా లాస్ట్ మూవీ మెరిసే చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు దయచేసి ఈ మూవీ కూడా చూసినప్పుడు యూ విల్ జస్ట్ సీ, నేను చాలా అందంగా చూపించాను వాళ్ళని తప్ప ఎక్కడ శృతి మించలేదు. ఇది సెకండ్ది అవుట్ ఆఫ్ స్టేట్, హిందీ మే లిఖా హై భయ్యా. క్రేజీ. ఇది చదవాలంటే నాకే కొంచెం భయంగా ఉంది, వద్దులేండి. ఇది నాకే. ఏ బందర్ కే లియే ఇత్నే खूबसूरत 2 लड़की क्योंकि बंदर के पास पैसे है. ట్రాన్స్లేషన్, ఈ కోతిగాడికి 2 అందమైన అమ్మాయిలు, ఎందుకంటే ఈ కోతి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ. అరే భయ్యా మేరే పాస్, ఓకే తెలుగులో చెబుతాం. నా దగ్గర డబ్బులు ఉంటే ఇలా ఇంత మంచి ఈవెంట్లో ఒక 500 రూపాయలు షర్ట్ వేసుకుంటానా? ఇంకా పాకెట్లో ఫోన్ కూడా ఈఎంఐలో ఉంది భయ్యా. సో వీ కమ్ ఆల్ దిస్ వే అండి. సినిమాలో ఇంట్రెస్ట్ వేరే ఫీల్డ్స్ నుంచి వస్తున్నాం, అవుట్ సైడర్స్, జస్ట్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ ఇన్ ఎ వెరీ సెన్సిబుల్ వే. సో మాస్ సినిమాలో మన తెలుగు అడ్రస్, అండ్ మాస్లో కూడా మనం చాలా క్లాసీగా గ్రేస్ చూపిస్తాం. సో దట్స్ వాట్ ఐ ట్రైడ్. ఈ సినిమాలో కూడా నేను అదే చూపించాను అందరినీ. ఈవెన్ మన డిఓపి గారు సాయిష్ గారిది కానీ, కార్తిక్ గారి మ్యూజిక్ కానీ, స్నేహ గారు, సాయిబా గారి వర్క్ కానీ, నాకు ఎస్పెషలీ ఈ ఝాన్సీ గారు, రాజీవ్ గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, ఇట్ రియలీ వర్క్ వండర్స్ ఫర్ మీ. నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఆన్ ద సెట్స్, టైంకి, ఆన్ స్కెడ్యూల్, ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్ళిపోయింది. సో ఆగస్ట్ 2న మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వస్తున్నాం, తప్పకుండా చూడండి. అలాగే నేను రాసేపటే అనుకున్నాను థియేటర్కి వచ్చి అరిచేలా ఉండాలి సినిమా అని. ఫ్రెండ్స్తో బంకొట్టించినప్పుడు చొక్కాలు చింపించుకోవచ్చు, రెచ్చిపోదాం, అడుగుదాం, ఎంజాయ్ చేద్దాం, మెయిన్గా అది. సో దట్స్ ద పాయింట్. ఎంజాయ్ ద మూవీ అండ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పవన్.